సార్ మ్యూచువల్ ఫండ్స్ బెటరా లేదు ఒకటేసారి డిపాజిట్ చేస్తే బెటరా అంటే మీరు ఏది బెస్ట్ అని చెప్తారు? అగైన్ ఇందాక నేను చెప్పినట్టుగా రెండిటికి వేరే వేరే ఆన్సర్స్ ఉంటాయి. ఠీకే, మీరు అనేది లంసమ్ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటరా ఒకేసారి, లేదు మంత్లీ ఎస్ఐపి చేస్తే బెటరా? దిస్ ఇస్ యువర్ క్వశ్చన్, కరెక్ట్? yes sir. వెరీ గుడ్. సో ఇక్కడ అండ్ ప్రతి ఒక్కరికి వచ్చే క్వశ్చన్ కూడా ఇదే అనమాట. వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్, లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకేసారి మనం అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామో దట్ ఈస్ యువర్ పాస్ట్ ఎర్నింగ్స్. ఓకే, మీరు ఆల్రెడీ అర్న్ చేసిన అమౌంట్ని కొద్దిగా సేవ్ చేశారు. అది 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు, ₹1,00,000 కావచ్చు. దాన్ని మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, దట్ ఈస్ ద లంసమ్ అమౌంట్. ఓకే, ఠీకే. సెకండ్ వన్ ఎస్ఐపి, మంత్లీ ఇన్వెస్ట్మెంట్. దిస్ ఈస్ యువర్ ఫ్యూచర్ ఎర్నింగ్స్. మీకు ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, ఎవ్రీ మంత్ బిజినెస్ ఇన్కమ్ వస్తుంది, దాంట్లో నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దామనేసి అనుకున్నారు, దట్ ఈస్ ద ఎస్ఐపి. ఇట్ ఈస్ ద ఫ్యూచర్ ఎర్నింగ్స్. సో రెండు వేరు. మీ దగ్గర ఆల్రెడీ అమౌంట్ ఉంది అంటే డెఫినెట్గా లంసమ్ ఈజ్ అ బెస్ట్ ఆప్షన్. దెర్ ఈస్ నో డౌట్. అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, హౌ లాంగ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్, 5 years, 10 years, 20 years, అది డిసైడ్ చేసుకోవాలి. 2 years. సో అది డిసైడ్ చేసుకొని దాని ప్రకారంగా వీ నీడ్ టు డైవర్సిఫై ద ఫండ్స్. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఎస్ఐపి లంసమ్ కాకుండా వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్ కాల్డ్ ఎస్టిపి, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు. సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్లో ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మార్కెట్ వోలటైల్, ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి చూసుకుంటే, లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్ అక్కడే ఉంది. సెన్సెక్స్ 85,000 దగ్గరనే ఉందన్నమాట. సో దెర్ ఈస్ నో చేంజ్. అంటే మార్కెట్ పడింది లేసింది, సో అగైన్ ఇట్ రీచ్ టు ద సేమ్ లెవెల్. సో ఈ వోలటైల్ మార్కెట్లో ఏమవుతుందంటే, మీకు ఎస్టిపి విల్ గివ్ ఏ వెరీ గుడ్ రిటర్న్స్. ఎస్టిపిలో ఏమవుతుందంటే, వీల్ ఇన్వెస్ట్ వాట్ ఎవర్ ద బల్క్ అమౌంట్ ఈస్ దేర్ ఇన్ వన్ లిక్విడ్ ఫండ్. అక్కడి నుంచి వేరే ఫండ్స్ కి మంత్లీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు. ఇట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్.